హాయ్ హలో ఎవరివన్, వెల్కమ్ టు గ్రేస్ కేక్స్ అండ్ బేక్స్. ఇవాల్టి కేక్ వీడియో వచ్చేసండి 1.5 kg వెనిలా స్పాంజ్ కేక్ వీడియో అండి. మెజర్మెంట్స్తో చేస్తున్నాము, చూసేయండి. దీనిలో 6 eggs తీసుకున్నాను నేను. 1.5 kgకి 6 eggs. ఎగ్ వైట్స్ని తీసుకొని బీట్ చేస్తున్నానండి. ఎగ్స్ ఎల్లోని సపరేట్ చేశాను. ఈ ఎగ్ వైట్స్లో 1.5 కప్ షుగర్ పౌడర్ని బ్యాచెస్ కింద వేసుకొని బీట్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఎల్లో కూడా వేసుకుంటానండి. ఎగ్ వైట్స్ అనేవి ఫోమీగా వచ్చిన తర్వాతే షుగర్ పౌడర్ని వేసుకొని బ్యాచెస్ కింద 3 బ్యాచెస్ కింద వేసుకొని బీట్ చేసుకోండి. ఇందులోనే వెనిలా ఎసెన్స్ అనేది 1.5 teaspoon, స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్ అనేది దొరుకుతుందండి. అది ఉంటే వేసుకోండి 1/2 teaspoon, లేదంటే 2 teaspoons అనేది వెనిలా ఎసెన్సే వేసుకోండి. మీరు ఎసెన్స్ వేసిన తర్వాత స్మెల్ చూడండి. మంచిగా స్మెల్ వస్తే నో ప్రాబ్లం, రాకపోతే కనుక ఇంకొంచెం వేసుకోండి, నో ప్రాబ్లం. అందులోనే 1/4 కప్పు ఆయిల్ ప్లస్ 2 tablespoon ఆయిల్, 1/4 కప్పు ప్లస్ 2 tablespoon ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత 1.5 కప్ మైదా, 1.5 teaspoon బేకింగ్ పౌడరు, 3/4 teaspoon బేకింగ్ సోడా వేసి బ్యాచెస్ కింద ఇది కూడా వేసి బీట్ చేసుకోండి. నేను ఇక్కడ 1 kg కేక్కి సపరేట్గా 1/2 kg కేక్కి సపరేట్గా తీసుకుంటున్నానండి. 1.5 kg కదా, 1 kg కేక్కి తీసుకున్న దానికి 600 grams వచ్చింది. చూడండి, 600 grams. మనం క్రీమ్తో వేస్తే అది 1 kg అవుతుంది. 1 kg పైనే అవుతుందండి, 1200 grams దాకా వచ్చింది. 1/2 kg దానికేమో నాకు 300 grams దాకా వచ్చింది. అంటే 250 grams అనేది స్పాంజ్ ఉండాలి కంపల్సరీ. మన హోమ్ బేకర్స్ కాబట్టి నాది మ్యాక్సిమం 100 grams 200 grams ఎక్స్ట్రానే వస్తుంది కేక్. కస్టమర్కి ఇచ్చినా కానీ పర్లేదండి, మనం అలా వేసినా పర్లేదు. ఎక్స్ట్రా అయినా ఇవ్వాలి కానీ తక్కువ మాత్రం ఇవ్వకండి. అయితే ఇప్పుడు ఓవెన్ ఆల్రెడీ ప్రీహీట్ చేసుకోవాలి. ఎంత 180 degreesలో మీరు 10 minutes ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు నేను 2 పెట్టేస్తున్నానండి. 1 kgది 1/2 kgది 2 పెట్టేస్తున్నాను. టిన్స్ పెట్టేసి 180 degreesకి టెంపరేచర్లో పెట్టి కన్వెన్షన్ మోడ్లో పెట్టి ఫ్యాన్ ఆన్ చేసి బాటమ్ రాడ్లో ఆన్ చేసి 40 minutes దా పెట్టుకుంటున్నాను నేను. టైము 35 to 40 minutes మీ ఓవెన్ కెపాసిటీ బట్టి పెట్టుకోండి. ఎంత ఫాస్ట్గా అయిపోయేదైతే కనుక 35 minutes సరిపోతుంది, లేదా 40 minutes. మంచిగా అవ్వాలంటే 40 minutes. ఇది కొంచెం చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ చూడండి ఎంత స్పాంజీగా ఉందో. నేను 1/2 kg దానికి అది 6 inch టిన్లో బేక్ చేశానండి. కేజీ దానికేమో 7 inch టిన్లో బేక్ చేశాను. సో నాకు కొంచెం అది బాగా పొంగింది, కానీ 6 inch టిన్లో 250 grams కాబట్టి తక్కువ, అలా కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది, కానీ చాలా బాగా పొంగింది. నేను 1 kg దానికి ఐసింగ్ చేస్తున్నానండి. ఇలా లేస్ కట్ చేసుకున్న తర్వాత నాకు ఇది 3 layers వచ్చిందండి. 3 layers వచ్చింది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీనికి వెనిలా ఫ్లేవర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి షుగర్ సిరప్ అప్లై చేశాను. బాగా షుగర్ సిరప్ అనేది బాగా అప్లై చేసుకోండి. అది అప్లై చేయకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు హార్డ్గా ఉండొచ్చు. నాకు మొన్న బటర్స్కాచ్కి అదే అయిందనుకుంటా. షుగర్ సిరప్ బాగా అప్లై చేసుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసుకోండి. ఇందులోనే నేను వైట్ చాకో చిప్స్ అనేవి వేసుకుంటాను. నా దగ్గర వైట్ చాకో చిప్స్ లేవు కాబట్టి నా దగ్గర వైట్ కాంపౌండ్ ఉందండి. అది ఫ్రీజర్లో టైట్గా లేదని చెప్పి నేను ఇంకా స్టార్టింగ్లో అది కొంచెం సాఫ్ట్గా ఉండగానే వేసేసాను. సరే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత టైట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఆ తర్వాత మళ్ళీ దాన్ని క్రష్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత పౌడర్ వేసుకున్నాను చక్కగా. లేయర్గా వేసుకొని
కేక్ని ఇలాగా మళ్ళీ సోక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా తెలిసిందే. అయితే ఇలా వేసిన తర్వాత లేయర్స్ వేసిన తర్వాత క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో మాత్రం కంపల్సరీ పెట్టండి. క్రమ్ కోట్ చేసిన తర్వాత 15 minutes to half an hour ఖచ్చితంగా పెడితే కేక్ అనేది చక్కగా సెట్ అవుతుంది. నేను సైడ్స్ ఏమీ కాలేదు కానీ బటర్ స్కాచ్ కేక్కి జరిగిన ఇన్సిడెంట్ వల్ల రియాక్ట్ అయిపోయింది. బాగోదేమో అంత రోస్ట్ అవ్వలేదు కాబట్టి తీయాల్సిన పని లేదు. నేను అనవసరంగా తీసానేమో అనిపించింది, కానీ ఏమవ్వలేదు, బాగానే చేశాను. నో ప్రాబ్లం అండి. నేను ఇప్పుడు దీన్ని ఇలా క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. హాఫ్ అన్ అవర్కి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో క్రీమ్ బీట్ చేసుకున్నాను. మళ్ళీ నాకు క్రీమ్ సరిపోలేదండి, అందుకే మళ్ళీ క్రీమ్ బీట్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి తీసేసిన తర్వాత మళ్ళీ నేను ఐసింగ్ చేశానండి. ఫైనల్ ఫినిషింగ్ కోసం క్రీమ్ ఎక్కువ తీసుకున్నాను. ఇది మాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ బాబుకి కేక్ అన్నారండి. అంటే మాకు తెలిసిన అన్నయ్య ఈ కేక్ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయితే వాళ్ళ బాబుకి కేక్ అన్నారని చెప్పి సరే బాబులకి ఇంకా ఏ మోడల్ ఏం ఫ్లేవర్ అని కూడా ఏం చెప్పలేదు, ఏం మోడల్ అని కూడా చెప్పలేదు. సో డిజైన్స్ ఏం చెప్పలేదు కాబట్టి నేను చిన్న బాబు కాబట్టి డోరేమోన్ వేద్దాం అనుకున్నాను. నేను డోరేమోన్ పిక్చర్ వేశాను. అది ఎలాగో వేస్తాను చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కేక్ వీడియోస్ కోసం, మరిన్ని డిజైనర్ కేక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ ఫినిషింగ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి వీలైనంత వరకు. నేను ముందు ఏం చేశానంటే టూత్ పిక్తో ఫోన్లో పక్కన ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్లో పింట్రెస్ట్లో డోరేమోన్ బొమ్మ తీసుకొని టూత్ పిక్తో బార్డర్స్ వేసేసుకున్నానండి. అవుట్లైన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా డోరేమోన్ పిక్చర్కి ఈ నోజులు చిన్న స్టార్ నోజులు ఉంటుంది కదండి, ఆ స్టార్ నోజులతో ఇలా వేసేసుకున్నాను. మొత్తం బ్లూ దగ్గర బ్లూ, వైట్ దగ్గర వైట్, బ్లాక్ దగ్గర బ్లాక్, ఇలా స్టార్ నోజులతో వేసేసుకున్నాను. నాకైతే చిన్నప్పుడు మేము డోరేమోన్ ఎక్కువ చూసుకునేవాళ్ళం. స్కూల్ నుంచి రాగానే డోరేమోన్ 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 లేదా సించాన్. సో ఇది వేసేటప్పుడు నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది. ఆ మూమెంట్స్ అన్నీ గుర్తొచ్చాయి. నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ డోరేమోన్ బొమ్మ వేసానండి నేను. ఇలా డోరేమోన్ కేకులు చేస్తాను అని ఆ చిన్నప్పుడు ఎప్పుడు అనుకోలేదు కదా. నేను పక్కన పింట్రెస్ట్లో బొమ్మ ఇంకో ఫోన్లో చూసుకుంటూ వేసాను. ఎంతైనా కూల్ కేక్ మీద క్రీమ్తో వేయడం అనేది కొంచెం కష్టమేనండి. మనం అది వేసింది ఫ్లాట్గా చేద్దామంటే అది రాదు, నీట్ ఫినిషింగ్ అనేది రాదు మనం పిక్చర్ వేసేటప్పుడు. సో ఇలాగ స్టార్ నోజులతో కానీ వాటితో వేస్తేనే నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే అవుట్లైన్స్కి ఇది క్రీమ్ కాదండి, గనాష్ తెలిసే ఉంటుంది మీకు, డార్క్ కాంపౌండ్తో చేసుకున్న గనాష్ అండి ఇది. దీంతో నేను అవుట్లైన్ వేసేసుకున్నాను, డోరేమోన్ అవుట్లైన్ మొత్తం. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ బొమ్మ నచ్చితే కనుక లైక్ చేయండి. నాకైతే చూస్తుంటేనే చాలా ముద్దుగా ఉంది, చాలా క్యూట్గా ఉంది అసలు. మా పిల్లలు ఇది వేసేటప్పుడే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారు. అసలు వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యడమో ఏంటో కానీ బాగా రియాక్షన్ ఇచ్చారు. అసలు భలే ఉంది మమ్మీ, చాలా క్యూట్గా ఉంది డోరేమోన్ అని చెప్పి. వాళ్ళ టైం కన్నా ఇప్పుడు ఈ టైంలో అందరు ఫోన్సే చూస్తున్నారు, కానీ మా టైం అప్పుడైతే కనుక ఎక్కువ
కార్టూన్స్ డోరెమోన్ లేదంటే సించాన్ ఇవే చూసేవాళ్ళం. వీళ్ళకి అంత అటాచ్మెంట్ ఉండదు. ఇలా నాలాగా మీకు కూడా డోరెమోన్ ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు, సించాన్ కిత్రెక్స్ ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి. ఎలా ఉందండి ఈ పిక్చర్? ఇదే ఫైనల్ అవుట్పుట్. అయితే ఈ తర్వాత దీనికి బార్డర్స్ ఏం చేశానంటే, ఇప్పుడు నేను దీంతోనే వేశాను కదా డోరెమోన్, ఆ వైట్ స్టార్ నోజులతోనే దాంతోనే బార్డర్ లైన్ ఇలా వేసాను నేను. ఇలా వేసేసిన తర్వాత ఈ కింద ఏం చేశానంటే, ఆ రోజే నాకు ఆ కేక్ హార్ట్ షేప్ కేక్ కూడా కదండి, దాని పైపింగ్ బ్యాగ్లో అది ఉందని చెప్పి దాంతోనే మళ్ళీ దీనికి సింక్ అయిద్దని చెప్పి అదే బార్డర్ దీనికి వేసాను. ఈ కేక్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే ఫైనల్ అవుట్పుట్ అండి. బాయ్ బాయ్.